అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి మామిడికాయ పులిహోర అండి. ఇది నేను పిల్లల లంచ్ బాక్స్ కోసం చేస్తున్నాను. సో ముందుగా ప్రొసీజర్ వచ్చేసి ఆల్రెడీ ఇక్కడ నేను రైస్ అనేది ముందుగానే వండేసి పక్కన పెట్టుకున్నాను. ఇది చల్లగా అవడం కోసం నేను ఒక గిన్నెలోకి తీసుకొని 2 స్పూన్స్ ఆయిల్ 1 స్పూన్ ఉప్పు వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకున్నాను. ఇలా ఆయిల్ వేసుకొని పక్కన పెట్టుకోవడం వల్ల పొడి పొడిగా వస్తుందండి. సో ఇది చల్లారే లోపల నేను పోపు కోసం రెడీ చేస్తున్నాను. పోపు కోసం ముందుగా 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 స్పూన్స్ శనగపప్పు, 2 స్పూన్స్ పల్లీలు, 1 స్పూన్ మినపప్పు, అలాగే 1.5 స్పూన్ ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత 4-5 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న అల్లం తురుము, 4 పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి. ఇవి ఫ్రై అయిన తర్వాత 1.5 స్పూన్ పసుపు వేస్తున్నాను. ఇలా పసుపు ఒక నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా తురుము పెట్టుకున్న మామిడికాయ తురుము వేస్తున్నాను. సో మామిడికాయ తురుము అనేది ఆయిల్లో 2 నిమిషాలు మగ్గితే సరిపోతుంది. ఇలా మగ్గిన తర్వాత ఈ స్టేజ్ లో యాక్చువల్లీ ఇంగు వేసుకుంటే చాలా బాగుంటుంది, బట్ మా వాళ్ళు ఇంగు ఇష్టపడి నేను వేయటం లేదు. అంతే అండి, ఈ పోపు అంతా తీసుకొని అన్నంలో కలుపుకుంటే కమ్మనైన మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ.